హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే డే వ్లాగ్ అన్నమాట. సో ఈరోజు మొత్తం నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ మధ్యలో ఒక నైట్ మెంతులు నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో అయితే తాగడం స్టార్ట్ చేశాను. దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే మనకి బెల్లీ ఫ్యాట్ ఉన్నా కానీ హెయిర్ లాస్ అవ్వడం కానీ ఇలాంటి బెనిఫిట్స్ అయితే మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయని ఒక 5 days కింద నేను స్టార్ట్ చేశాను అన్నమాట. సో నాతో పాటు మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా మీకు తోచినంతగా మీరు చేసుకోండి. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా నైట్ అయితే నానబెట్టేశాను కదా, ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఎంప్టీ స్టమక్తో అయితే నేను ఈ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఒక 5 days నుంచి. సో మనకి స్కిన్ ఏదైనా డ్యామేజ్ కానీ అలాంటి మనకి హెయిర్ ఫాల్ కానీ అలాగే బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు మంచిగా ఉంటుంది. కొంచెం ఈ వాటర్ అనేది మనకి చేదొస్తాయి, బట్ మనకి హెల్త్కి మాత్రం చాలా మంచిది. సో అందుకే నేను ఇంకా రీసెంట్గానైతే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇంకా ఫైనల్గా మార్నింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టి ఎంప్టీ స్టమక్తో ఏం తాగకుండా ఛాయ్ అలాంటివి హాట్ వాటర్ కూడా తాగకుండా నార్మల్గా అయితే మెంతి వాటర్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. సో చూసారు కదా, నేనైతే నైట్ నానబెట్టుకుంటే మనకి మార్నింగ్కి ఇలా ఉబ్బిపోయి వాటర్ అనేది చేంజ్ అయిపోతుంది. అవే వాటర్ని మనము ఉడకబెట్టకుండా నార్మల్గా మెంతి వాటర్ తీసుకుంటే మనకి చాలా హెల్త్కి బెనిఫిట్స్ అన్నమాట. నాతో పాటు మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలని సో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను రెగ్యులర్గా సోయా సీడ్స్ అయితే తీసుకుంటాయని మీ అందరికీ తెలుసు కదా. సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నాకైతే చాలా యూజ్ అవుతుందన్నమాట. నాకు బెల్లీ ఫ్యాట్ కానీ అలాంటి వెయిట్ లాస్ కానీ మనకి ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల ఆకలి లేకపోవడం ఇలాంటివి ఉంటుంది. మరీ హెల్త్కి అంత మంచిది కాదు అని నేను చెప్పాను, చాలా మంచిది. మనకి డైటీషియన్స్ కూడా అంటే చెప్తారన్నమాట, డాక్టర్స్ కూడా డైట్లో ఉన్న వాళ్ళు ఇది తీసుకుంటే హెల్త్కి మంచిది అని చెప్పేసి. కావాలంటే మీరు సెర్చ్ చేయండి. సో నేనైతే నాకు యూజ్ అవుతుందని చెప్తే నేను చేస్తున్నాను. నాతో పాటు మీకు కూడా యూజ్ అవ్వాలి. ఎక్కువ అంటే మరీ మనం అంత డైట్ తీసుకోలేము బయట అంతా. మన దగ్గర ఏదైతే ఉందో దాంతో అయితే మనం వెయిట్ లాస్ అవుతాం కదా. సో అట్లా అని చెప్పేసి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు డైట్ ఇట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందనే చెప్తున్నాను. నేను చేసేదే చెప్తున్నాను, బయట ఎవరిదో చూసి కాదు. నేను యూజ్ చేసిన తర్వాతే షేర్ చేస్తాను. ఏదైనా సరే పబ్లిక్కి మనం ఏది కూడా అబద్ధం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకే రిస్క్ కదా. సో అంతే, నాకు యూజ్ అయిందైతే చెప్తున్నా ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను ఆ వాటర్ అంటే నార్మల్గా మెంతి వాటర్ తీసుకున్న ఒక 1/2 hourకి ఈ వాటర్ అయితే తీసుకున్నాను లెమన్ యాడ్ చేసుకొని. సో ఇలా తీసుకోవడం వల్ల ఆకలి వేయదు మనకి, మనం వెయిట్ పెరగకుండా అయితే ఉండగలుగుతాము. 2 రోజులు 3 రోజుల్లో తగ్గిపోతామని అయితే నేను చెప్పాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి నేను రాగి జావా ప్రిపేర్ చేశాను. నార్మల్గా కాస్తంత సాల్ట్ వేసేసి, మనకి రాగి జావా వాటర్గా రావాలంటే రాగి పిండి తక్కువ తీసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ముద్దగా అయిపోతుంది అన్నమాట. సో ఎసరు అంటే నార్మల్ ఫుల్ ఎసరు వచ్చినప్పుడు వస్తే ఉండలు కడుతుంది. సో నార్మల్ ఎసరు రాకుండా ముందే ఇంకా మనం వేసేసి నార్మల్గా ఫస్టే అంటే నార్మల్గా రాగి పిండి వాటర్లో వేసి అసలు కలపొద్దు. అట్లా కలిపితే ఉండలుగా సాఫ్ట్గా రాదన్నమాట. కొంచెం మనం వాటర్ పోసి గిన్నెలో ముందే కలుపుకొని ఎసరు వచ్చిన తర్వాత పోసేసి ఒక 5 minutes అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన రాగి జావ అయితే రెడీ అయిపోతుంది. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కంపల్సరీ తాగండి ఫ్రెండ్స్. సో మంచి బెనిఫిట్స్ అయితే మీరే చూస్తారు. ఇంకోటి, నేను కుకింగ్ చేస్తూ ఉన్నాను, మంకీ వచ్చిందన్నమాట వెనకాల నుండి. సో నేను చాలా భయపడ్డాను, వీడియో తీద్దామనుకున్నా, మళ్ళీ ఫోన్ని చూసి ఏం చేస్తుందో అని భయపడి నేను ఇంకా వీడియో అయితే తీయలేదు. అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తీసానన్నమాట. యాక్చువల్లీ అంటే నేను వీడియోలోనే ఉంది కానీ అటు మాత్రం తిప్పలేదన్నమాట వీడియో, అది వెళ్ళిపోయింది. అండ్ ఈ మధ్యన అందరికీ పొడి దగ్గు వస్తుందన్నమాట. మీరు అంటే మన రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను, అండ్ కొత్తగా చూసే ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ మధ్యన పొడి దగ్గు ఎందుకో కొంచెం చాలామందికి వస్తుంది కదా, అట్లా రాకుండా ఉండాలంటే నేను ఇది యూజ్ చేస్తున్నాను అన్నమాట. అంటే నేను కాదు, మా ఇంట్లో వాళ్ళకి కొంచెం దగ్గు లాంటివి అట్లా ఉంటే
వీళ్ళకైనా కాదు ఎవరికైనా చిన్నపిల్లలకి కూడా మంచిగానే యూజ్ అవుతుంది. ఇది నైట్ టైం తాగిండ్రనుకో మనకి దగ్గు అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. ఓమా అలాగే కొంచెం పసుపు, అలాగే మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు కూడా వేసుకోండి. మిరియాలు అలాగే అల్లం ఇది వేసేసుకొని ఉడకబెట్టుకొని 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చల్లారిన తర్వాత నైట్ పడుకునే ముందు తాగండి. మీకు కఫ్ లాంటివి అయితే పోతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బాగా ఎక్కువ కఫ్ వచ్చినా కానీ అలా వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ వాటర్ అయితే తీసుకుంటాను. కొంచెం ప్రాసెస్ అనుకొని మనం ట్యాబ్లెట్లు అట్లాంటివి యూజ్ చేస్తే హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పి నేనైతే ఇది తాగుతానన్నమాట. మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలి అనేది ఒక హోప్తో అయితే ఒక టిప్ చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఆ వాటర్తో మీకు షేర్ చేయాలని అంటే మనం నైటే కాదు మార్నింగ్ కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మార్నింగ్ తాగినా కూడా అయిపోతుంది, పర్లేదు. అండ్ ఇంకా ఇప్పుడైతే నేను సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా సింపుల్, అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ముందే పప్పు ఉడకపెట్టుకొని ఇంకా రెడీగా పెట్టుకున్న. అందులో వంకాయలు, టమాటోలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం బీరకాయ, బెండకాయ, మన ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని కొంచెం కొంచెంగా కట్ చేసేసుకొని తాలింపు పెట్టుకొని ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి తాలింపు అయితే పెట్టుకున్నాను. ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంటుంది సాంబారు. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. మొత్తం డీటెయిల్గా మీకు వీడియో కావాలన్నా కూడా నేను చేస్తానన్నమాట. చాలా బాగుంది ఈ సాంబార్ వచ్చేసి. ఇట్లా చేసిన అన్నమాట. ఫైనల్గా ఇంకా తినేసి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అన్నమాట. ఇంకా కొన్ని సరుకులు అయిపోయాయి కదా అని చెప్పేసి ఇంకా సరుకులు అయితే తెప్పించుకున్నాను. సో ఇంకా సరుకులు ఎప్పుడైనా సరే సరుకులు తీసుకొచ్చిన వెంటనే ఏ డబ్బా అయితే ఆ డబ్బా ఖాళీ అయిపోతుందో ఆ డబ్బా అప్పటికప్పుడు నేను తోమేసి రెడీగా పెట్టుకుంటానన్నమాట. రెడీగా పెట్టుకోవడం వల్ల మనకి సరుకులు వచ్చిన వెంటనే మనం ఇంకా వాటిలో పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేది పోలాలా కాబట్టి ఇంకా కొంచెం మనకి సరుకులు అనేవి అవసరం ఉంటుంది కదా, పూజకు సంబంధించిన పూజ ఆయిల్, అలాగే కొబ్బరి కుడుకలు అలాంటివి అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇంకా నేను తీసుకొచ్చిన వెంటనే ఇంకా లేట్ చేయకుండా నేనైతే అవన్నీ కూడా నీట్గా సర్ది పెట్టేసుకుంటాను. వేటి ప్లేస్లో అవి పెట్టుకుంటేనే బెటర్ కదా. సో నేనైతే ఇంకా ఇప్పుడు పూజ ఆయిల్ అయితే పూజ గదిలో ఎలా మనం పూజ గది ఆయిల్ అయిపోగానే నేను తెప్పించుకుంటాను అన్నమాట. నేను మన ఇంట్లో యూజ్ చేసే ఆయిల్ పూజకి అస్సలు వాడను అంటే సమ్టైమ్స్ ఏదైనా మనకి వస్తే ఆ మూమెంట్ కంపల్సరీ వాడతాను, మొత్తానికైతే వాడనని చెప్పాను. బట్ మనం యూజ్ చేసే అయితే అస్సలు వాడొద్దు పూజకి. మనం స్పెషల్గా పూజ నూనెతోనే వాడితే అది బాగుంటుందని నా నమ్మకం అన్నమాట. ఇంకా కొన్ని సామాన్లు తెప్పించాను, అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. పెసరపప్పు అయితే మా ఇంట్లో చాలా మెయిన్. పప్పులు ఈ మధ్యన బాగానే తింటాం, అంటే ఈ మధ్యనే కాదు, మేము ఎప్పుడు కూడా పప్పులు అనేవి చాలానే తీసుకుంటాం అన్నమాట. పెసరపప్పు కానీ మినప్పప్పు కానీ ఇలాంటి కర్రీస్ నేను ఎక్కువ చేస్తాను. వీడియోస్లో కూడా చాలా వరకు చూపిస్తాను. రెగ్యులర్గా ఏం చేయను. సమ్ టైమ్స్ అయితే నేను కంపల్సరీగా పప్పులు అయితే యూజ్ చేస్తాను అన్నమాట. పెసరపప్పు ఎక్కువ యూజ్ చేస్తాను, హెల్త్కి మంచిదని చెప్పి. ఇంకా పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తెప్పించాను, ఎందుకంటే పిల్లలకి మనం డ్రై ఫ్రూట్స్ పెట్టడమే బాగుంటుంది కదా. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేటి ప్లేస్లో అవైతే పెట్టేస్తున్నాను అన్నమాట. మా ఇంట్లో అయితే ఏది ఉన్నా లేకున్నా కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు తింటారో మనకే తెలియదు కదా. వాళ్ళకి తినాలనిపించినప్పుడు మాత్రం కంపల్సరీగా నేను ఇప్పుడు సేమియా చేసినా ఏదైనా స్వీట్ చేసినా కానీ కంపల్సరీగా పిల్లలకైతే నేను ఇంకా యాడ్ చేసి ఇస్తానన్నమాట డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా. సో ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టేసిన. అలాగే వెల్లిపాయలు అలాంటివి తెప్పించాను. ఇంకా అల్లం పేస్ట్ యూజ్ చేస్తాను, బట్ వెల్లిపాయలు వేస్తేనే టేస్ట్గా వస్తుంది కదా. అమ్మో వీటి కాస్ట్ అయితే ఘోరంగా పెరిగిపోయాయి. ఉల్లిపాయల కాస్ట్ అయితే ఒకప్పుడు చాలా మనకి 50 రూపీస్ కిలో వచ్చేవి, ఇప్పుడైతే ఘోరంగా కాస్ట్లు పెరిగిపోయినాయి. సో ఇంకా ఆనియన్స్ అలాగే వెల్లిపాయలతో పెట్టేశాను. ఇంకా కిస్మిస్ పోసే డబ్బా అయితే తోమేసుకున్నాను అన్నమాట. ఇంకా తోమేసిన తర్వాత కిస్మిస్లు కూడా ఇంకా డబ్బాలో ప్యాక్ చేసేస్తున్నాను. మా పాప ఎక్కువ తింటుంది అన్నమాట కిస్మిసెస్. ఇంకా అయిపోయిన కొద్దీ తీసుకొచ్చుకొని ఇంకా
నార్మల్గా ఇట్లా ఇస్తే తినారు కదా, వాళ్ళు ఆడుకున్నప్పుడు ఒక గిన్నెలో వేసి వాళ్ళ ముందర పెట్టినాం అనుకో కథం కథం చేసేస్తారన్నమాట. సమ్ టైమ్స్ నేను ఇంకా తినకపోతే అట్లానే వేస్తాను పిల్లలకి. సో పిల్లలు ఉన్న వాళ్ళు మన వీడియో చూస్తుంటే వాళ్ళకి కూడా అట్లా అలవాటు చేయండి. కిస్మిస్లు తినడం వల్ల చాలా హెల్త్కి మంచిదన్నమాట. అండ్ ఇది వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ అన్నమాట. ఫ్రై ప్యాన్ తీసుకున్నాను ఆన్లైన్లో. సో ఆఫర్లో ఉందని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట. చాలా బాగుంది. సో ఇంకా ఫ్రైస్కి కానీ అట్లాంటివి నాకు యూజ్ అవుతుంది కదా సో వీడియోస్లో అని చెప్పేసి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది, మన బడ్జెట్లోనే వచ్చింది అన్నమాట. సో ఇంకా ఆఫర్లో పెట్టారు కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను. సో ఇది వచ్చేసి గ్లాస్ది అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే మనం దీన్ని అట్లా ఇట్లా యూజ్ చేస్తే పోతుంది. స్టీల్స్ అయితే మనం ఎట్లా యూజ్ చేసినా కూడా ఓకే, కాకపోతే ఇది గ్లాస్ మూత కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. తీసుకున్నా కానీ భయం వేస్తుంది అన్నమాట, ఎక్కడైనా పెట్టాలి. మనం ఇష్టంగా కొనుక్కున్న వస్తువులను పాడైపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా, ఫీల్ అవుతా అన్నమాట. నేను ఎక్కువ ఇష్టంగా కొనుక్కున్న ఏదైనా వస్తువు పోయిందనుకో చాలా ఫీల్ అవుతా. అందుకే గ్లాస్ది కొంచెం నచ్చింది, అందుకే తీసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ ఆలోచించాను అన్నమాట, గ్లాస్ కాబట్టి తీసుకోవాలి వద్దని, కాకపోతే బాగుందా అని చెప్పి తీసుకున్నా. అండ్ మనకి దాంట్లో స్క్రబ్బర్ వచ్చింది అండ్ అది స్పూన్ వచ్చింది కదా, స్పూన్ యూజ్ చేయకపోవడమే బెటర్, ఎందుకంటే ప్లాస్టిక్ కదా. సో వేడి మీద పెడితే ఆ ప్లాస్టిక్ మన కర్రీస్లో కానీ రైస్లోకి వెళ్ళి మన కడుపులోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది యూజ్ చేయకూడదు. అండ్ స్క్రబ్బర్ అయితే ఇంకా అదే యూజ్ చేయాలి నాన్ స్టిక్ ఐటమ్స్కి. మనం నార్మల్గా వాడితే తొందరగా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. మొత్తానికి బాగుంది, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, లింక్ అయితే పెడతాను అన్నమాట. యాజ్ డిస్ చైన్లో నుంచి ఇంకా బెండకాయలు తీసుకొస్తే ముదిరిపోయిన బెండకాయలన్నీ పక్కన పెట్టి చట్నీ చేద్దామని పక్కన పెట్టేసి అంటే కొంచెం మంచిగా ఉన్నాయని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ప్యాక్ చేసి. అండ్ ఇది వచ్చేసి ఇంకా నైట్ అన్నమాట. ఇంకా నైట్ అయితే కాలా జామున్ చేస్తున్నాను. సో గులాబ్ జామ్ అయితే రౌండ్గా ఉంటుంది, కాలా జామ్ అంటే కొంచెం అదే పిండితో పొడుగ్గా చేస్తే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేస్తే అది కాలా జామ్ అయిపోతుంది కదా. ఇంకా ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను, కొంచెం పొడిగా వేసుకున్నాను. అలాగే పక్కన అయితే ఇంకా నేను మంచిగా అందులో షుగర్ సిరప్ పెట్టేసుకొని కాస్తంత కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుంది. అలాగే నెయ్యి వేసేసుకొని షుగర్ సిరప్ రెడీగా పెట్టుకున్నాను. ఆ వేడిగా వేస్తేనే మనకి సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి అన్నమాట. లేట్గా వేసినామనుకో అది మనకి అది సిరప్ అనేది జామ్స్కి పట్టదన్నమాట. వేడిగా వేస్తే లోపల వరకు వెళ్ళి మెత్తగా సాఫ్ట్గా బయటలాగా వస్తుంది అన్నమాట. నా స్టైల్ అంటే నేను ఇట్లా వేస్తాను ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది ఇట్లా. అండ్ ఇంకా నైట్కి అయితే కర్రీ మిల్ మేకర్ ఫ్రై చేస్తున్నాను. సో ఎట్లా చేసిన అనేది చాలా వీడియోస్లో చెప్పానని చెప్పి ఇంకా నేను ప్రాసెస్ అనేది చూపించలేదు. స్పెషల్గా ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను కంపల్సరీగా చేస్తానన్నమాట. ఇప్పుడైతే నార్మల్గా కొబ్బరి, ఆనియన్, అలాగే ధనియాలు, చెక్క ఇవన్నీ కూడా వేసి నేను మిక్సీ పట్టేది అన్నమాట. కొంచెం వేయించేసుకొని కొబ్బరి ఆనియన్స్ని వేయించుకొని మిక్సీ పట్టేసుకొని అలాగే అల్లం పేస్ట్ వేసి తాలింపు పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసి ఇంకా మిన్మేకర్ వేసి ఉప్పు కారం వేసి కాస్తంత ధనియా పౌడరు కొత్తిమీర కూడా వేసి ఒక 5 minutes అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి గ్రేవీకి ఎంత గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిన్మేకర్ రెడీ అయిపోతుంది. వీటికి జామ్స్కి అండ్ మిన్మేకర్కి కాంబినేషన్గా ఇంకా చపాతీ చేశాను ఫ్రెండ్స్. ఇవాళ వ్లాగ్ ఇది, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.